ఇక పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. రెండో విడత పోలింగ్లో భాగంగా మిగతా 142 నియోజకవర్గాల్లో బుధవారం జరగనుంది. ఏప్రిల్ 23న తొలి విడత ఓటింగ్ ముగిసింది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. దాదాపు 152 నియోజకవర్గాల్లో 93% ఓటింగ్ నమోదైంది. గత రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో సాయంత్రంలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా ప్రచారం జరుగుతుంది. రెండో పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ చేసుకుంటున్నాయి. అయితే సాయంత్రంలో ప్రచారంతో ముగియడంతో సమయం తక్కువగా ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. చివరిసారిగా ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ఎన్నికలు ముగిశాయి. బుధవారంతో పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికలు ముగియనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. రెండో విడత పోలింగ్లో భాగంగా మిగతా 142 నియోజకవర్గాల్లో బుధవారం జరగనుంది. ఏప్రిల్ 23న తొలి విడత ఓటింగ్ ముగిసింది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. దాదాపు 152 నియోజకవర్గాల్లో 93% ఓటింగ్ నమోదైంది. గత రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా ప్రచారం జరుగుతుంది. రెండు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ చేసుకుంటున్నాయి. అయితే సాయంత్రంతో ప్రచారం ముగియడంతో సమయం తక్కువగా ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. చివరిసారిగా ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ఎన్నికలు ముగిశాయి. బుధవారంతో పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికలు ముగియనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.